ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 మరో ఘనత సాధించింది. గతేడాది మేలో వచ్చిన సౌర తుఫాను గ్యాన్సర్ స్మార్ట్ ను అంచనా వేయడంతో కీలక సాయం చేసింది. ఈ సౌర తుఫాన్ పై పలు దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన 6 ఉపగ్రహాలతో కలిసి మన ఆదిత్య L1 ఉపగ్రహం సౌర తుఫాన్ గురించి పరిశోధించడంలో ఎంతో సాయం అందించింది. గతేడాది వచ్చిన గ్యాన్సన్ స్మార్ట్ సౌర తుఫాను చాలా అసాధారణంగా ఉన్నదని శాస్త్రవేత్తల మాట. ఇలా ఎందుకు ఉందని చేస్తున్న పరిశోధనలో ఆదిత్య L1 పనితీరు అబ్బురపరుస్తుంది. అత్యంత ఖచ్చితత్వంతో అయస్కాంత క్షేత్ర కొలతను అందించడంలో తోడ్పాటు అందించింది. ఈ విషయాన్ని ఇస్రో స్వయంగా తెలియజేసింది. సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో 2023లో ఆదిత్య L1 మిషన్ ను ప్రారంభించింది. 2024లో L1 కక్షను చేరుకుంది. సౌర వాతావరణాన్ని, అయస్కాంత తుఫానులను, అక్కడ జరిగే మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలించడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే సూర్యుడు భూమికి మధ్య ఉన్న అనేక రహస్యాలను ఛేదించడంలో తోడ్పాటు అందిస్తుంది. ఈ మధ్య ఉండే అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేస్తుంది ఆదిత్య L1. గ్యానెస్ స్టార్మ్ సౌర తుఫాను వల్ల వేడి వాయువులు వెలువడ్డాయి. అయస్కాంత శక్తితో కూడిన బబుల్స్ ను గుర్తించారు. దీంతో భూ అయస్కాంత క్షేత్రం తీవ్ర కదిలింపును చూసింది. ఉపగ్రహాలకు భూమి మీద ఉన్న పవర్ డిగ్రీలకు ఒక్కసారి ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీంతో శాస్త్రవేత్తలు ప్రత్యేక అధ్యయనం చేశారు. సౌర తుఫాను సమయంలో సూర్యుడు అయస్కాంత క్షేత్రంలో అసాధారణ తీరును గమనించి పరిశోధనను ముందుకు తీసుకువెళ్లారు. సౌర తుఫాను చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని దృశ్యాలు మెల్లి తిరుగుతుండగా వాళ్ళు మాదిరిగా కనిపిస్తాయి. అవి విడిపోతాయి, మళ్ళీ అత్తుకుంటాయి. భూమికి చెరువగానే భూ అయస్కాంత కవచంతో రాపిడి ఉంటుంది. గ్యాన్సర్ స్టార్మ్ ఈ ప్రక్రియకు భిన్నంగా ఉండడంతో అంత ఆశ్చర్యపోయారు. 2 కనోసరి మాస్ ఎజెక్షన్లు నింగిలో పరస్పరం బలంగా ఢీకొననున్నాయి. దీంతో ఒక దాంట్లోని అయస్కాంత క్షేత్ర తాళ్లు తెగిపోయాయి. మళ్లీ వేరువేరుగా అతుక్కోవడం గమనించారు శాస్త్రవేత్తలు. ఈ మ్యాగ్నెటిక్ రియాక్షన్ వల్ల అయస్కాంత క్షేత్రంలో వచ్చిన మార్పు సౌర తుఫాన్ గా డెవలప్ అయింది. ఇలా రేణువులు స్పీడ్ పెంచడానికి ఉపగ్రహాలు రికార్డ్ చేశాయి. స్పీడ్ పెంచడం వల్లే వీటి శక్తి పెరిగినట్టు స్పష్టమవుతుంది. మ్యాగ్నెటిక్ రియాక్షన్ కు ఇదొక నిదర్శనంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ విషయంలో ఆదిత్య L1 అందించిన సాయం చాలా విలువైనదని కూడా పేర్కొంటున్నారు.